నమస్తే. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి నష్టపోయినటువంటి చాలా గ్రామాలున్నాయి. ఒక పక్కన చెరువులు, కుంటలు తెగి చాలా ఇళ్ళు కూడా ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల విలేజ్‌లో ఉన్నాం. రావిరాల విలేజ్‌లో దరిదాపుగా సగానికంటే ఎక్కువగా ఈ విలేజ్‌లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లంతా కూడా గంగపాలు కావడం జరిగింది. ఉన్నటువంటి కట్టుబట్టలతోటి రోడ్ల మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. వీళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ధ్వంసం కావడంతో పాటు వాళ్ళు వేసుకున్నటువంటి పంటలు సైతం కూడా పూర్తిగా కానరాకుండా పోవడం జరిగింది. వాళ్ళకున్నటువంటి వెహికల్స్ సైతం కూడా ఈ గంగలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని ఆటోలు కానీ బండ్లు కానీ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దరిదాపుగా ఒక 100 నుంచి 150 మందికి సంబంధించినటువంటి 2 వీలర్లు కానీ 4 వీలర్స్ సంబంధించినటువంటి వెహికల్ ఆటోలు కానీ ఈ యొక్క మనకి కనబడతా ఉన్నటువంటిది ఇదంతా ఒక వాగులాగా కనబడతా ఉంది. యాక్చువల్గా ఇది వాగు కాదు, ఇది ఊరే. కానీ ఏదైతే ఇక్కడ చెరువు ఏదైతే ఎగువన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు నీళ్లు ఇక్కడికి రావడంతో ఇదంతా కూడా ఒక కాలువగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని కింద ఉన్నటువంటి దర్దాపుగా వందలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట మొత్తం అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఆటో మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ బురదలోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒకటే కాదు, ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో సైతం కూడా చాలా చెరువులు కూడా మరి చెరువులలో ఉన్నటువంటి నీటి తాకిడికి అన్ని కూడా కట్టలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మరి చూస్తూ ఉన్నాం. ఇదే సంబంధించినటువంటి మహబూబాబాద్ జిల్లాకి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా రావడం జరిగింది. కొన్ని కుటుంబాలని పరామర్శించడం జరిగింది. అదే నేపథ్యంలో పంట నష్టపోయినటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఎకరాకి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మేము ఆరుగాలం కష్టపడి మేము ఆ పంటను వేసుకోవడం జరిగింది. ఆ పంట కూడా నీట మునగడం జరిగింది. ఆ నష్టపరిహారాన్ని ఇమ్మీడియట్గా తక్షణమే విడుదల చేయాలి, మమ్మల్ని బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, ఏదైతే కూలిపోయినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళందరూ కూడా చెప్తాను. ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇక్కడ 2 వీలర్కు సంబంధించినటువంటి ఈ బైక్ కూడా ఈ నీటిలోనే ఇక్కడ కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ సంబంధించినటువంటి వాగులలో ఇట్లాంటి బండ్లు చాలా కొట్టుకుపోయి బయటకు వెళ్ళిపోయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ఆటోను కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క ఆటోనే కనబడతా ఉంది. ఈ ఆటోతో పాటు కొన్ని ఆటోలు కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాగులాగా కనపడతా ఉందో దీంట్లో నుంచి బయటికి కొట్టుకుపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ రావిరాల గ్రామ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ రావిరాల గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ చెట్టు కిందనో లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి బంధువుల ఇంటి దగ్గర తలదాచుకున్నటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, వాళ్ళ పశువులు కూడా మొత్తం పూర్తిగా కూడా చనిపోవడం జరిగింది, వీటిని కొట్టుకుపోవడం జరిగింది, మా కళ్ళ ముంగట్నే మా సర్వస్వాన్ని కోల్పోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తక్షణమే ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే భావిస్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కనబడతా ఉన్నారు కదా, ఈ గ్రామస్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా రావడం జరిగింది వరద? మీరు ఈ వరద వచ్చినటువంటి సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు? సార్, మేము ఇంట్లోనే ఉన్నాము. అనుకోకుండా మాకు ఒక్కటే నిమిషంలో ఇళ్ళకు రావడం జరిగింది. నీళ్ళు రాగానే మేము ఇళ్ళ నుంచి అందరూ డాబా పైకి ఎక్కి పిల్లల్ని పట్టుకొని పైన కూర్చొని ఛత్రీలు పట్టుకొని కూర్చోవడం జరిగింది. ఒక్కటే నిమిషంలో వాటర్ అనేది ఫుల్ అప్ అయినాయి. ఇల్లులు కూలిపోయినాయి. మేము అదే ఇంట్లో ఉంటే ఆల్రెడీ చనిపోయే వాళ్ళమే. మాకు వస్తువులు పోయినా ఏం పోయినా బాధ లేదు, మా ప్రాణాలు మాకు కావాలన్నట్టు మేము స్లాప్ ఎక్కడం జరిగింది. స్లాప్ ఎక్కి అందరం కూర్చున్నాము. కట్ట దిగకపోతే ఇంకొక అర్ధ గంట అయితే ఆ కట్ట దిగకపోతే మేము చచ్చిపోయే వాళ్ళమే. ఆ కట్ట దిగి కొంత మాకు మేలు చేసింది. ఇంట్లో ఉన్న సామాను, గొడ్లు, నా బైకు, మా ఆటోలు అన్నీ కొట్టుకుపోయినాయి. అసలు మేము బ్రతకడమే మాకు ఆనందం అనిపించింది. అసలు బతుకుతామో లేదో అనే ఆలోచనలో ఉన్నాం నైట్ మొత్తం. కానీ ఇప్పుడు మేము బ్రతుకున్నామంటే మా పిల్లల్ని పట్టుకొని స్లాప్ల మీద ఇట్లా పట్టుకొని కూర్చొని మా బాధ మేము ఇక చెప్పుకోవద్దు. ఆ నైట్ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడతారేమో, ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారేమో అని అదే భ్రమలో ఉండి అసలు తినడానికి మాకు ఇప్పుడు ఏమీ లేవు, ఇంట్లో సామాన్లు లేవు, అన్నీ అసలు గొడ్లు, గొర్రెలు అన్నీ కొట్టుకుపోవడం జరిగింది. మా కళ్ళం అసలు చూడడానికి ఏం లేదు. పైన కూర్చొని ఇట్లా కూర్చున్నాం భయపడి. ఏ పోయినా కూడా మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఆ టైంలో. అసలు మాకు ఇది చూడాలి, అది చూడాలి అనే ఆలోచన మాకు లేకుండా పోయింది. ఇప్పుడు ఒక కట్టుబట్టలు మిగిలిపోయినాయి మీ అన్ని? ఇవి వేసుకున్న బట్టలు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు. ఇంట్లో కూర వండుకోవడానికి, బువ్వ వండుకోవడానికి, సరుకులకైనా, మాకు కావాల్సిన బట్టలైనా వేసుకోవడానికి అసలు కనీసం ఇక సర్వం లేదు ఇంట్లో. మేము ఇంటి ముందు బండ్లు పెట్టుకున్న బండ్లు పోయినాయి, బట్టలు పోయినాయి.
ఇంట్లో బియ్యం మొత్తం ఒక్క మా ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో మేము పంట పండించుకొని పెట్టుకున్న బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 5-6 బస్తాలు 10 బత్తాలు 15 బత్తాల కంచాలు తడిచిపోయినాయి. బర్రెలు పోయినాయి మాయి. అసలు గొర్రెలు అయితే ఒక 70 గొర్రెలు దానిక 70-80 గొర్రెల దానికి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇల్లులు కొన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అసలు మా పరిస్థితి వేరే వాళ్ళకి చెప్పుకునేటట్లు లేకుండా అయిపోయింది. ఆ నైట్ మేము అందరికీ ఎంఆర్ఓ గారికి వారికి ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇటు రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అక్కడ కుంట దిగి ఆ పైన విలేజ్ కొంతమంది కాళ్ళకైంది. ఆ పొలాలు అయితే మాకైతే పొలాలు అయితే ఘోరంగా ఖరాబ్ అయిపోయినాయి. ఆ పొలాలు చూసేటట్టు లేదు. మాకు మాత్రం న్యాయం జరగాలని మేము